విశాఖ జిల్లా 5వ వార్డు మారికేవలసలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి గురువారం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హాజరై స్థానిక టీడీపీ కార్పొరేటర్ మొల్లి హేమలతతో సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ మారికేవలస వైఎస్ఆర్ కాలనీలో సుమారుగా 2000 మంది నివసిస్తున్నారు. వారికి అన్నా క్యాంటీన్ చాలా ఉపయోగంగా ఉంటుందని తెలియజేశారు. స్వర్గీయ ఎన్టీ రామారావు కిలో బియ్యం ₹2 పథకం ప్రారంభించారని, అదే స్ఫూర్తితో అన్నా క్యాంటీన్ 5 రూపాయలకే 3 పూటల పేదలు భోజనం తినే విధంగా ఉమ్మడి కూటమి ఏర్పాటు చేయడం జరిగిందని, పేదవారు ప్రతి ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్న కడుపు నిండా రుచికరమైన భోజనం ఇక్కడ ఏర్పాటు చేశామని, వైఎస్ఆర్ పార్టీ దానికి విరుద్ధంగా అన్నా క్యాంటీన్లు మూసివేయడం వల్ల ఎంతో మంది పేదవారు ఆకలితో బాధతోనే రోజులు గడిపారన్నారు. భీమిలి నియోజకవర్గంలో 4 అన్నా క్యాంటీన్లు ఉన్నాయని, అవి కూడా త్వరలో ఓపెన్ చేయడం జరుగుతుందని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు మానసపుత్రిక అన్నా క్యాంటీన్ కార్యక్రమం అని, ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి భీమిలి ఉమ్మడి కూటమి నాయకులు కోరాడ రాజబాబు, పంచగర్ల సందీప్, 8వ వార్డు కార్పొరేటర్ లొడగల అప్పారావు, టీడీపీ నాయకులు మొల్లి లక్ష్మణరావు, నాగోతి సత్యనారాయణ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఒక మర్చిపోలేని రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. ఎందుకంటే 2014-19 సంవత్సరంలో మధ్యకాలంలో అప్పుడు మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు ఆ రోజు పెద్ద ఎత్తున స్టార్ట్ చేయటం, 5 రూపాయలకి ఉదయం చక్కటి టిఫిను, 5 రూపాయలకి మధ్యాహ్నం భోజనం, ఇంకొక 5 రూపాయలకి రాత్రి భోజనం. అంటే 3 పూట్ల కూడా 15 రూపాయలు ఇస్తే పేదవాడు కడుపు నిండా కూడా మంచి రుచికరమైన శుభ్రతతో కూడిన శుచితో కూడిన చక్కటి భోజనం పెట్టే అన్న క్యాంటీన్లు ఆ రోజుదంతా సంచలనం. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పేరు గుర్తొచ్చే విధంగా రోజంతా కష్టపడే పేదవాడు అన్నం కోసం ఇబ్బంది పడకూడదు, ఒక కడుపు నిండా 5 రూపాయలకి తినాలని ఉద్దేశంతో ఆ రోజు మనం స్టార్ట్ చేస్తే దానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఎంతోమంది పారిశ్రామికవేత్తలు కానీ, అలాగే స్వచ్ఛంద సంస్థలు కానీ వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈ అన్న క్యాంటీన్లకి మద్దతు కూడా ఇవ్వడం జరిగింది. అయితే 2019లో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. మన ప్రజావేదిక కూల్చివేతలాగే అమరావతి రాజధానిని మొత్తం పాడుపెట్టే విధాలాగా ఈ అన్న క్యాంటీన్లు కూడా పేదవాడు ఆకలి తీరుస్తూ ఉన్నాయి. ఎన్టీ రామారావు గారి పేరు గుర్తొచ్చేది ఉంది కాబట్టి వీటిలో కూడా మూసేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకొని అన్న క్యాంటీన్లన్నీ కూడా తక్షణమే మూసేయడం జరిగింది. ఈ పెయింట్లు కూడా మార్చేసేసి కొన్ని చోట్ల సచివాలయాలు చేసి దీన్ని ఎన్ని రకాలుగా దుర్వినియోగం చేయాలి, ఎన్ని రకాలుగా దుర్వినియోగం చేశారు. ప్రజలు ఎంత మొత్తుకున్నా అవసరం వస్తే మీరు పేరు మార్చుకోండి, రాజశేఖర రెడ్డి క్యాంటీన్ పెట్టుకోండి, లేకపోతే జగనన్న భోజనం పెట్టుకోండి, కానీ పేదవాడు కొట్టొద్దని చెప్పి ప్రతిపక్షాలు కానీ లేకపోతే ఆ రోజు ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ అందరూ కోరుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం కూడా ఎనకుండా పెడచని పెట్టి ఒక మొండి పట్టుదలతోటి అన్న క్యాంటీన్లు పూసేశారు. మరి 5 సంవత్సరాలు కూడా పేదవాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూసాం స్వయంగా. అందుకే మొన్న ఎన్నికలకు ముందు కూటమి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు గారు కానీ వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టినప్పుడు ఈ అన్న క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరిస్తాము, రేపు ప్రభుత్వం వెంటనే పేదవాడికి అన్నం పెట్టి అన్న క్యాంటీన్ మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్పి మరి ప్రభుత్వం మొన్న ఒక ఘన విజయం, చరిత్ర విజయం 164 సీట్లతోటి కూటమి ఘనంగా సాధించిన తర్వాత మళ్ళీ అన్న క్యాంటీన్లు స్టార్ట్ చేయడం జరిగింది. తొలి విడత ఒక 100 క్యాంటీన్స్ అన్న క్యాంటీన్లు ఓపెన్ అయినాయి. మళ్ళీ మొన్న చేయాలి, ఆగస్టు 15కి ఇది చేసాం, మళ్ళీ చేయాల్సింది. అనుకోకుండా విజయవాడ ఫ్లడ్స్ రావటం, దాంతో కొంత ఆలస్యమైంది. మళ్ళీ ఈరోజు బ్యాలెన్స్ అన్న క్యాంటీన్లన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు డొక్కా సీతమ్మ పేరుతోటి ఎవరైతే గోదావరి జిల్లాలో ఏ సమయమైనా సరే పేదవాడు భోజనం కావాలని వెళ్తే భోజనం పెట్టి అందరి ఆకలి తీర్చేదో మహాతల్లి ఆ డొక్కా సీతమ్మ పేరుతో కూడా కొన్ని క్యాంటీన్లు పెట్టాలంటే
మరి ఈరోజు పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనాలు కూడా ఆ డొక్కా సిద్ధం పేరు పెట్టడం జరిగింది. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.